మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే 12 లగ్నాల వారికి ఆయురారోగ్యాలతో ఉండడానికి, ఇటువంటి అనారోగ్యాలు రాకుండా ఉండడానికి చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి. అది హెల్త్ పరంగా ముఖ్యంగా ఫుడ్ విషయంలో కానివ్వండి, అదేవిధంగా నవగ్రహాలు ఏ గ్రహం దగ్గర దీపారాధన చేయడం అనేటువంటిది కానివ్వండి, మరియు అదేవిధంగా మీరు ఏ దేవత ఆరాధన, ఏ మంత్రాన్ని నిత్యం చేసుకోవడం అనేటువంటిది అని చెప్తాను. అయితే ఇది నేను ఏదైతే చెప్తున్నానో ఇది కొన్ని వేల జాతకాల మీద రీసెర్చ్ చేసి, ఆరోగ్యమే మహాభాగ్యం అంటుంటారు కదా, అనారోగ్యం కంతో బాధపడడం అనేటువంటి చాలా ఇబ్బందికరమైన విషయం కాబట్టి రీసెర్చ్ చేసి నేను సొంతంగా ప్రయోగం చేసి మహర్షులు చెప్పినటువంటి కొన్ని శ్లోకాలని ఆధారంగా తీసుకొని, మనకు మహర్షులే ముఖ్యం మనకి, ఎందుకంటే వాళ్ళు చెప్పకపోతే మనకేం తెలియదు. కాబట్టి ఇవన్నీ చేసింది నేనైనప్పటికీ కూడా చేయిస్తుంది, చెప్పిస్తుంది కూడా లలిత అమ్మవారిగానే భావిస్తూ మీకు ఒక్కొక్క లగ్నం గురించి చెప్తూ ఉంటాను. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, కొంతమందికి నక్షత్రము, లగ్నము, రాశి ఏమీ తెలియదు. అలాంటి వారు కూడా ఏం చేసుకోవాలి అనేటువంటిది వీడియో ఎండింగ్లో చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు వినండి. మీన లగ్నము, మీన రాశి. మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది రవి శని సంబంధంగా ఉంటుంది. అందుకే తండ్రి కొడుకులు రవి శని అంటే ఈ తండ్రి కొడుకులు అయినందుకు మీరు గమనించినట్లయితే మీన లగ్నంలో జన్మించిన వారికి వాళ్ళ లైఫ్లో ఎక్కువ తండ్రితో సంబంధాలు ఏర్పడి ఉంటాయి. అంటే ఎలాగా, తండ్రి ద్వారానే మీరు ఇబ్బంది పడడం, లేదా తండ్రి కోసమే మీరు బ్రతకడం, తండ్రి లోకంగా అనిపించడం, లేదా తండ్రికి మీరే లోకంగా అనిపించడం, ఒక్కొక్కసారి తండ్రి మీకు హెల్ప్ చేస్తానంటున్నా అదేదో చిరాగ్గా ఫీల్ అవ్వడం. అంటే ఒక లైఫ్లో చెప్పుకోవడానికి అబ్బా మా నాన్నగారు ఇలా చేసేవారనో, లేకపోతే నేను మా నాన్నగారికి ఇలా చేశానో, అది సాక్రిఫైస్ కానివ్వండి, ఇబ్బంది కానివ్వండి, అంటే ఒక పర్సన్తో పర్టికులర్గా ఉండేటువంటిది ఎవరు అంటే తండ్రి కారకత్వం ఉంటుంది మీన లగ్నం వారికి. ఎందుకు, పాస్ట్ లైఫ్లో తండ్రికి చేసినటువంటి మేలు కానివ్వండి, కీడు కానివ్వండి, ఇది ఎక్కువగా వచ్చి ఇక్కడ కూర్చుంటుంది. అంటే ఎవరైతే తండ్రికి సంబంధించిన విషయంలో అది పుణ్యకర్మ కానివ్వండి, ఇబ్బంది కానివ్వండి పెట్టారంటే వాళ్ళని డైరెక్ట్గా భగవంతుడు తీసుకొచ్చి మీన లగ్నంలో పుట్టేలా చేస్తాడు. మరి మీకు ఆ పూర్వజన్మ కర్మ తగ్గాలంటే ఏం చేయాలి? పర్టికులర్గా మీరు గురువు, చంద్ర ఈ 2 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అంటే గురు చంద్ర గ్రహాలకి సంబంధించిన ఆరాధన, అంటే రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయాలి. మరి దీపారాధన వేటికి చేయాలి అంటే ముఖ్యంగా రవి శని గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ గోవులకి గోధుమ రవ్వ మరియు బెల్లము ఎక్కువగా తినిపిస్తూ ఉండండి. పొరపాటును కూడా తండ్రి లేదా తండ్రి తరపు వాళ్ళతో ఎక్కువ గొడవలు పెట్టుకోకండి. ఎందుకంటే ఎప్పుడు కూడా అది యాక్టివ్ అవ్వడం అనేటువంటిది ఆ గొడవల ద్వారా యాక్టివ్ అవుతుంది. చూడండి, ఒక వెహికల్ ఉంది, స్టార్ట్ అయినప్పుడు చిన్న స్పార్క్ వస్తుంది దాని దగ్గర, ప్లగ్ దగ్గర, ఆ స్పార్క్తోనే అది స్టార్ట్ అవుతుంది. అట్లాగే మీ పూర్వజన్మ కర్మ కూడా ఏదైనా ఒక విషయం యాక్టివ్ అయ్యి అక్కడి నుంచి మొదలవుతాయి. చిన్నదే స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా ఏదైనా గొడవైనా కానీ. ఆ చిన్నది ఎక్కడి నుంచి అవుతుందంటే తండ్రి కొడుకుల మధ్యన ఉండేటువంటిది దీని ద్వారా స్టార్ట్ అవుతుంది. అలాగే మరొకటి ఏంటంటే, ఈ శని కనుక పూర్వజన్మ కర్మకారకుల్లో రవి శనులు అనుకున్నాం కదా, శని కనుక బాగున్నాడు అనుకోండి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ల ద్వారా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. అదే రవి కనుక బాగున్నాడు అనుకోండి, తండ్రి వీళ్ళకి రుణపడి ఉన్నాడని అర్థం. రవి పాడైతే తండ్రికి ఈయన రుణపడి ఉన్నాడు, రవి కనుక బాగుంటే తండ్రి ఈయనకి రుణపడి ఉన్నాడు. ప్రతిసారి తండ్రితో ఇబ్బంది రావాలని లేదు, తండ్రి ద్వారానే కలిసి వస్తుంది. నేను కొన్ని జాతకాలు చూసినప్పుడు ఏంటంటే, తండ్రి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి పెట్టేస్తే వీళ్ళు హ్యాపీగా కాలు మీద కాలు వేసుకొని జీవితాలు గడిపేసింది జాతకాలు మీన లగ్నం చాలా చూశారు. అదే రవి పాడైనప్పుడు తండ్రి వ్యసనపరుడైపోయి ఆయన ఏం పట్టించుకోకుండా, ఇల్లును పట్టించుకోకుండా ఉంటాయి, ఈయనే ఇల్లుని చూసుకోవాల్సిన పరిస్థితి, అలాంటివి చూశారు.
అంటే ఏమిటి ఇక్కడ మీకు పూర్వజన్మ కర్మ ఏ రూపంలో వచ్చి కనెక్ట్ అవుతుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ఈ ప్రభావం తగ్గడానికి వీలైనంత మటుకు ముత్యాలకు సంబంధించినవి కనుక వేసుకున్నట్లయితే కూడా రుణరోగ శత్రు బాధలు తగ్గుతాయి. అదేవిధంగా ఎక్కువ రోగం ఉందండి, ఎక్కువ ప్రభావం ఎక్కువ ఉంది అన్నప్పుడు పాయసాన్ని నైవేద్యంగా పెట్టడం అమ్మవారికి. అందులో ముఖ్యంగా అన్నపూర్ణ అష్టకం చదువుకోవడం లేదా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం ఖచ్చితంగా మీకు ఈ యొక్క హెల్త్ ఇష్యూస్ నుంచి, రుణాల నుంచి, శత్రుత్వాల నుంచి బయటపడేస్తుంది. ఇంకా మెడిటేషన్ చేసుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఇందాక నేను చెప్పినటువంటి దీంట్లో పంచమం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పంచమం ఏంటి? ఇమ్యూనిటీ అని చెప్పాను మీకు. రోగస్థానం, రుణ రోగ శత్రు స్థానాలు 6వ స్థానం. అదేవిధంగా రోగాన్ని తగ్గించేటువంటి స్థానం ఎలా అయితే పంచమ స్థానం అవుతుందో ఇమ్యూనిటీ స్థానం, ఇమ్యూనిటీని తగ్గించే స్థానం 4వ స్థానం. అందుకే చూడండి, ఇంట్లో ఒక దగ్గర అలా ఉండిపోకు. 4000 అనేది కూర్చోవడం అనమాట. అంటే ఏమిటి? ఒక దగ్గర అలా కూర్చుండిపోయి ఉన్నా కానీ మనకి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి, నడవాలి అంటూ ఉంటారు. ఆ రకంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత వాకింగ్ చేస్తూ ఉంటే ఫిజికల్గా అంత ఆరోగ్యం. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏమిటి అంటే నక్షత్రము రాశి ఏమీ లేదనుకునేటువంటి వారు ఖచ్చితంగా సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయండి, సూర్యుడి యొక్క పోస్టర్స్ ఎక్కువగా చేయండి. మూడవది, ఇక్కడ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఎంత పంచమాధిపతిని తీసుకున్నా ఈ పంచమాధిపతి వెళ్ళి మరొక గ్రహంతో కలిసి ఉండి వాళ్ళ యొక్క పర్సనల్ చార్ట్ ద్వారా మారిపోతూ ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టుగా ఇప్పుడు మేషానికి సింహం మన రవి అని చెప్పుకున్నాము, వృషభానికి బుధుడు అని చెప్పుకున్నాము, మిథునానికి శుక్రుడు అని చెప్పుకున్నాము. ఇలా ఒక్కొక్క దానికి పంచమాధిపతి చెప్పుకున్నాం. అలాగే షష్టమాధిపతి ఎవరో అని తెలుసుకున్నాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సమ్ టైమ్స్ ఈ పంచమాధిపతి ఇమ్యూనిటీ ఇవ్వవలసినటువంటి కారకుడే గనక మీకు వక్రించిన నక్షత్రాల్లో, గ్రహ నక్షత్రాల్లో లేదా వక్రించిన ప్లానెట్స్తో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఏమవుతుంది, దాన్ని ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అంటారు. అంటే వాళ్ళ ఇమ్యూనిటీయే వాళ్ళ మీద దాడి చేస్తుంది. అప్పుడు అర్థం కాదరే ఏంటి ఇట్లాగా. అప్పుడు మనం ఏం చేయాలంటే అది ఏదైతే దాడి చేస్తుందో దానికి కూడా దానం ఇవ్వాల్సి వస్తుంది. ముఖ్యంగా 6వ స్థానాధిపతి ఎవరైతే అయ్యారో మీ లగ్నం నుంచి వాళ్ళకి దానం ఇవ్వడము, 5వ స్థానానికి సంబంధించిన మంత్ర సాధన చేసుకోవడం చేయండి. ఇందులో సమ్ టైమ్స్ పాపగ్రహ మధ్యన ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే అగ్నితత్వ రాశుల్లో ఉంటాయి కాంబినేషన్స్ అన్నీ. అలాంటప్పుడు హోమాలు చేయడం ద్వారా తగ్గుతుంది. భూతత్వ రాశుల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా మీకు దానం ఇవ్వడం ద్వారా తగ్గుతుంది. వాయుతత్వ రాశుల వల్ల పర్టికులర్గా మీరు స్తోత్ర పఠనం ఏదైనా చాంటింగ్ చేయడం ద్వారా తగ్గుతుంది. జలతత్వ రాశులు తర్పణాలు, అభిషేకాలు చేయడం ద్వారా తగ్గుతుంది. మనకి అగ్ని, భూ, వాయు, జల, మేషము, సింహము, ధనస్సు అగ్నితత్వ రాశులు, వృషభము, కన్య, మకర రాశులు భూతత్వ రాశులు, మిథునము, తుల, అదేవిధంగా కుంభము వాయుతత్వ రాశులు, కర్కాటకము మరియు అదేవిధంగా మనకి జలరాశులు అయినటువంటి వృశ్చికము, మీనము అనేటువంటిది ఏవైతే ఉన్నాయో ఇవి జలరాశులు అవుతాయి. అంటే అగ్ని, భూ, వాయు, జల మేషం నుంచి వరుసగా తీసుకుంటే అగ్ని, భూ, వాయు, జల వరుసగా అవుతూ ఉంటాయి. అంటే మేషము, వృషభం, మిథునం, కర్కాటకం, అగ్ని, భూ, వాయు, జల. మళ్ళీ సింహం, కన్య, తుల, వృశ్చికం, అగ్ని, భూ, వాయు, జల. ధనస్సు, మకరం, కుంభం, మీనం, అగ్ని, భూ, వాయు, జల ఇలా తీసుకోవాలి. అయితే ఇక్కడ కొన్నిసార్లు మీకు దాన సంబంధించినవి అవనప్పుడు దానము వీటన్నిటితో కూడా ఇంకా సరిపోదు. ఎందుకంటే పూర్వజన్మ కర్మ వల్ల మనకి ఇది వస్తూ ఉంటుంది, అనారోగ్యం అనేటువంటిది. అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం. నేను చాలామందిని చూశాను, చాలా ఎన్నో సంవత్సరాల నుంచి ఎక్సర్సైజులు కూడా చేస్తున్నామండి, కానీ నాకు ఎందుకు అనారోగ్యం వచ్చిందంటారు. ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు రావాల్సిన పెద్ద అనారోగ్యం కూడా తగ్గుతుందో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే బాడీ ఫిట్నెస్ ఉంటుంది, కానీ రోగం రాకూడదని రూల్ ఉండదు. ఎందుకు అంటే రోగం అనేటువంటిది మీ జన్మజాతకంలో ఉన్నటువంటి 6th లార్డ్ 4th లార్డ్ యాక్టివ్ అయ్యారా, 5th లార్డ్ డియాక్టివ్ అయిపోయాడా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, కొన్ని రోగాలకి లైఫ్ లాంగ్ చేసుకోవాల్సి వస్తుంది. కొన్ని మంత్రాలు కొన్నిటికి ఆ పర్టికులర్ పీరియడ్ వరకు చేసుకోవాల్సి వస్తుంది. అదేంటో తెలుసుకోవాలి. అదేవిధంగా అస్సలు రోగం రాకుండా మనకు ఉండాలి అంటే ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సింది సూర్య నమస్కారాలు చేసుకుంటూ మనం తీసుకునే ఫుడ్ ద్వారా రోగం అనేటువంటిది వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనం ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నాము, అందులో మనకు కావాల్సినవి ఉన్నాయా లేవా, మనకు కావాల్సినవి మన బాడీని పాడు చేసే హాని చేసేవి తింటున్నామా.
మరి అందరికీ అన్నీ తెలియదు కదా. అలాంటప్పుడు శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే బాగా నవిలి మీరు తినేటప్పుడు క్రీం అచ్యుత అనంత గోవింద అనే నామాన్ని అనుకుంటూ తినండి. ఒక 30 సార్లు కనీసం నవలాలి, 32 సార్లు నవలాలని చెప్తుంది ఆయుర్వేదం అయితే. కాబట్టి ఇచ్చేయండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఈ కొంతమందికి దానాలు ఇవ్వలేని వాళ్ళు ఉంటారు. ఏమండి మేము దానం ఇవ్వలేను, నా దగ్గర డబ్బులు లేవు, కానీ అనారోగ్యంతో బాధపడుతున్నాను అనుకునేటువంటి వారు ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని అయిన నమః చేసుకోవాలి. చేసుకుంటూ ఉంటే ముఖ్యంగా ధ్యానంలోకి వెళ్ళి శ్వాస మీద ధ్యాస, అంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే శ్వాస మీద ధ్యాస ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. ధ్యానం అనేటువంటిది పంచమ స్థానానికి సంబంధించింది, మంత్రం అనేటువంటిది పంచమ స్థానానికి సంబంధించింది. అదేవిధంగా మీరు ఏదైనా చాంటింగ్ చేస్తున్నారు పంచమ స్థానానికి సంబంధించింది. కాబట్టి ఏంటి, ఈ ధ్యానము మంత్రం ఇవి చేయడం ద్వారా కూడా మీకు చాలా మటుకు పూర్వజన్మ కర్మలు దగ్ధమవుతాయి. అందులో ముఖ్యంగా లలితా సహస్రనామాలు, సూర్య నమస్కారాలు, మీకు దగ్గరలో ఆలయం ఏదైనా ఉన్నట్లయితే ఆ యొక్క ఆలయాలకు వెళ్ళి అక్కడ మీరు ఏదైనా సరే మీకు తోచినటువంటి పరిహారం చేయడము, అంటే అక్కడ మీరు సేవ చేయడం ముఖ్యంగా చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి అనారోగ్యాలు తగ్గాలని, అమ్మవారు మీకు తగ్గించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.